वेदात्मकाय वेंकटेशाय कावेरी हृदयाभिरामपुलिने पुण्ये जगन्मंडले चंद्रांभोजवती तटी परिसरे धात्रा समाराधिते श्रीरंगे भुजगेन्द्र भोगशयने शेते सदा यः पुमान् आर्तत्राणपरायणः स भगवान् नारायणो मे गतिः। మనకి కావలసినటువంటి సర్వైశ్వర్యములు ఇచ్చేవారి కంటే మనకు కావలసినటువంటి లౌకిక కోరికల్ని అన్నిటినీ కూడా తీర్చేటటువంటి వారి కంటే మనం కష్టంలో ఉన్నప్పుడు మనల్ని ఉద్ధరించినటువంటి వారినే, మనకి సహాయం చేసినటువంటి వారినే మనం బాగా గుర్తుపెట్టుకుంటాం. అలాగే దేవతల్లో కూడా ఆర్తత్రాణ పరాయణుడిగా కీర్తింపబడినటువంటి దేవుడు వెంకటాద్రి రాముడు. స్వామివారి దివ్య గుణ కీర్తనం చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆర్తితో గోవిందా అంటూ భక్తిగా పిలిచినటువంటి ప్రతి ఒక్కరిని కూడా వారి వారి కష్టకాలంలో వారిని రక్షిస్తూ ఉద్ధరిస్తూ స్వామివారు తన యొక్క దివ్య విభూతిని ప్రదర్శిస్తూనే ఉన్నారు, మనందరికీ తెలియజెప్తూనే ఉన్నారు. అటువంటి దివ్య పరమాత్మ రూపాన్ని పొంది కలియుగంలో మనందరినీ కూడా రక్షిస్తూ ఉన్నటువంటి శ్రీనివాస స్వామిని మనందరం కూడా నమస్కరిస్తూ సత్సంకల్పం చేసుకుందాం. ఈనాటి అరణ్య పర్వలోని 30వ అధ్యాయం యొక్క పారాయణకి స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం. సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం. శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి 30ోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అన్యథా పరిదృష్టాని మునిభిస్తత్వదర్శిభిః అన్యథా పరివర్తంతే వేగా ఇవ నభస్వతః. ద్రౌపదీదేవి సామాన్య మానవుడు కష్టం కలిగినప్పుడు దేవుణ్ణి ఏ విధంగా అయితే అనుకుంటూ ఉంటాడో అదేవిధంగా ఆవిడ కూడా ఆ ఈశ్వరుడే అన్నీ చేయిస్తూ ఉన్నాడు అని మాట్లాడుతూ ఉన్నది. ఆ మాటల పరంపరలో నిన్న మనం చెప్పుకున్నాం, జీవుడు స్వాధీనుడు కాదు, స్వతంత్రుడు కాడు, పరాధీనుడు. అంతా కూడా ఆ ఈశ్వరుడే చేయిస్తూ ఉన్నాడు. తనకి తను నేను చేశాను అని అనుకుంటున్నాడు, కానీ అదంతా తన చేత ఈశ్వరుడు చేయిస్తున్నాడు అని తెలుసుకోలేకపోతూ ఉన్నాడు. ఇటువంటి అజ్ఞాని అయిన మానవుడు తన యొక్క గొప్పతనం చేత ఒక వృద్ధిని సాధించానని, తన యొక్క అసమర్థత చేత ఒక కష్టాన్ని పొందాను అని భావిస్తూ ఉంటాడు. ఈ రెండూ కూడా అసత్యములే. అతని పూర్వజన్మలో అతను చేసుకున్నటువంటి పుణ్యమో పాపమో ఈ జన్మలో అతనికి సుఖానికో దుఃఖానికో ఉన్నతికో అధోగతికో కారణమవుతూ ఉన్నది. ఇదంతా కూడా ఈశ్వరుడే నిర్ణయిస్తూ ఉన్నాడు. అందువల్ల ఇక్కడ నేనేదో గొప్పవాణ్ణి అని అనుకోవడం అనవసరం. ఈ మధ్యలో ఈ రకంగా పరిస్థితి ఉంటే ఈ ధర్మం చేయడం వల్ల ఈ మంచి కలుగుతోంది అనేది కూడా అనవసరమైన మాట. కర్మ వల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏమీ లేదు, దానివల్ల వచ్చేటటువంటి గొప్ప స్థితి కూడా ఏమీ ఉండదు. ఏదైనా వచ్చిందంటే పూర్వజన్మ యొక్క పుణ్య విశేషం వల్లే వస్తోంది. ఏదన్నా పోయింది అని అంటే ఆ జన్మలో ఏదో పాపం చేశాం, ఇప్పుడు పోతూ ఉన్నది అంతే. అంతా దేవుడు చేసేటటువంటి పనే అని మాట్లాడుతూ ఉన్నది. అలా మాట్లాడుతూ అంటూ ఉన్నది, అన్యథా పరిదృష్టాని మునిభిస్తత్వదర్శిభిః అని. మహర్షులున్నారు, వారికి మనం చూసేటటువంటి ఒక వస్తువు యొక్క తత్వం వేరే విధంగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు వేరేగా చూస్తూ ఉంటారు దాన్ని. మనమేమో అది ఒక రాయి అని అనుకుంటాం. ఆ మహర్షులు దాంట్లో ఒక విజ్ఞానాన్ని చూస్తారు, దాంట్లో ఒక దైవత్వం చూస్తారు, దాంట్లో ఒక విశిష్టమైనటువంటి లక్షణాన్ని వాళ్ళు పసిగడతారు. అలా మహానుభావులు మహర్షులు మనం చూసేదానికంటే కూడా వేరే విధంగా లోకంలో ఉండేటటువంటి ప్రతిదాన్ని కూడా వస్తువుల స్వరూపాన్ని గమనిస్తూ ఉన్నారు. మనకి సూర్యకిరణాలు మనం ఎక్కడికైనా వెళ్తూ ఉంటే ఆ సూర్యకిరణాలు భూమి మీద పడినప్పుడు దూరం నుంచి చూస్తూ ఉంటే నీళ్ళలాగా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ నీరు ఉంది అని అనుకుంటూ ఉంటాం. దగ్గరికి వెళ్తే అది మరుభూమి అని చెప్పి మనకు కనిపిస్తూ ఉంటుంది. అదంతా కూడా కేవలం మన యొక్క భ్రాంతి మాత్రమే. అది నిజమనుకుంటున్నాం, అక్కడ నీరు ఉంది అనుకుంటున్నాం, చాలా వేగంగా అక్కడ దాకా వెళ్తాం. లేక ఏ ప్రయాణంలోనో కారులో వెళ్తూ ఉంటే కొంచెం దూరం నుంచి చూస్తూ ఉంటే ఎదురుగా నీళ్లున్నాయేమో అనిపిస్తూ ఉంటుంది, కానీ అక్కడ యథార్థంగా నీరు లేదు. అలాగే వారి దృష్టికి కూడా మనం అనుకుంటోందేమో అక్కడ ఏదో ఉంది అని,
కానీ వాళ్ళ దృష్టికి అక్కడ నీరు లేదు అని స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఆ మహాత్ముల యొక్క దృష్టికోణం అనేటటువంటిది ఉంటూ ఉన్నది అని చెప్పి అన్యథైవ హి మన్యంతే పురుషాస్తాని తాని చ అన్యథైవ ప్రభుస్తాని కరోతి నకరోతి చ. లోకంలో ఉండేటటువంటి జనాలు మాత్రం ఈ మహర్షులు ఇలా చూస్తూ ఉంటే మహానుభావులు వీళ్ళు ఒక్కొక్క వస్తువుని కూడా సామాన్యులైనటువంటి మనుష్యులు వేరువేరుగా చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక వస్తువు మీద ఓ విధమైనటువంటి ప్రేమ, ఇంకొక వస్తువు మీద ఇంకో విధమైనటువంటి ప్రేమ, ఇంకో వస్తువు మీద అభిమానం, ఒక వస్తువు మీద ద్వేషం, ఇంకో వస్తువు మీద వైరాగ్యం, ఇంకో వస్తువు మీద లోభం. ఈ విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క ఇచ్ఛని బట్టి వాళ్ళు ఆ వస్తువు యొక్క స్వభావాన్ని ఆలోచించుకుని ఇష్టపడ్డమో మోహపడ్డమో ఇంకో రకంగానో అనుకుంటూ ఉంటారు. అలా ఇబ్బంది పడుతూ ఉంటారు, వేరొక విధంగా చూస్తూ ఉంటారు. కానీ శక్తిశాలి అయిన పరమాత్మ అన్యథైవ ప్రభుస్తాని, ప్రభు అంటే ఆ సర్వశక్తి సంపన్నుడైనటువంటి ఈశ్వరుడు ఆ వస్తువులన్నింటినీ కూడా కరోతి నకరోతి చ, వాటన్నిటినీ కూడా ఆయనే తయారు చేస్తూ ఉన్నాడు. మళ్ళీ వాటన్నిటినీ ఆయనే వినాశనం కూడా చేస్తూ ఉన్నాడు. అందువల్ల ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క పనికి కూడా కారణం ఈశ్వరుడే. మనం ఒక వస్తువుని యథాతథంగా చూడలేము, ఆ పరమాత్మేమో అటువంటి వస్తువుల్ని సృష్టిస్తాడు, నాశనం చేస్తూ ఉంటాడు. అంత శక్తి కలిగినటువంటి వాడు ఆయన. అందువల్ల యథా కాష్ఠేన కాష్ఠం అస్మానం చాస్మనా పునః అయసాచాప్యేశ్చింద్యాత్ నిర్విచేష్టం అచేతనం ఏవం స భగవాన్ దేవ స్వయంభూ ప్రపితామహ హినస్తి భూతైర్భూతాని ఛద్మకృత్వా యుధిష్ఠిర. ధర్మరాజా, మహానుభావ, ఇంత శక్తి సంపన్నుడైనటువంటి ఆ పరమాత్మ ఈశ్వరుడు ఎంత గొప్పవాడు అనంటే, ఏమాత్రము ప్రాణం లేనటువంటి చైతన్యం లేనటువంటి అచేతనమైనటువంటి ఒక కర్రని ఇంకొక కర్రతోటి, ఒక రాయిని ఇంకొక రాయితోటి, ఒక లోహాన్ని ఇంకో లోహంతో, అలాగే ఒక ప్రాణిని ఇంకో ప్రాణితోటి నాశనం చేయిస్తూ ఉన్నాడు. ఎంత గొప్పవాడో చూడాయన. ఆ కర్రని కొట్టాలి అని అంటే మనకి ఇంకో కర్ర సహాయం కావాలి. కాబట్టి ఒక కర్రని మనం వెరగొడదాము అంటే ఇంకో కర్రను తెచ్చుకుంటున్నాం. ఒక లోహాన్ని కొయ్యాలి అని అంటే ఇంకో లోహమే తెచ్చుకుంటూ ఉన్నాం. ఇట్లా ఒకదాంతో ఇంకో దాన్ని నాశనం చేయిస్తూ ఉన్నాడు. ఇదే విధంగా ఒక ప్రాణిని చంపాలి అని అంటే ఇంకో ప్రాణితోనే చంపిస్తూ ఉన్నాడు. వీళ్ళందరిలో ఉండేది మళ్ళీ ఆయనే. ఆయన ఉంటూనే ఈ పనులన్నీ కూడా చేయిస్తూ ఉన్నాడు అని చెప్పి సంప్రయోజ్య వియోజ్యాయం కామకారకరః ప్రభుః క్రీడతే భగవాన్ భూతైః బాలః క్రీడనకైరివ. చిన్న పిల్లవాడు ఎలా అయితే ఆట వస్తువులతోటి ఆడుకుంటూ ఉంటాడో, ఆ ఆటలో వాటిని కింద పడేస్తాడు, పైకి తీసుకొస్తాడు, 2 రోజులు జాగ్రత్తగా చూస్తాడు, 3వ రోజు వెరగొట్టేస్తాడు, 4వ రోజు మళ్ళీ అంటించుకుంటాడు. ఆ ఆట ఆడేటప్పుడు ఆ వస్తువుల మీద ఆ పిల్లవాడికి ఏ విధమైనటువంటి స్వభావం ఉంటూ ఉంటుందో, అలాగే ఈ ఈశ్వరుడు కూడా ఈ ప్రాణులందరినీ కూడా అలాగే కలుపుతూ ఉంటాడు, విడగొడుతూ ఉంటాడు. వీళ్లతోటి ఆయన ఆటలు ఆడుకుంటూ ఉన్నాడు. ఆటగదరా శివ అన్నట్లుగా ఆయన ఆట ఆడుకుంటూ ఉన్నాడు తప్ప ఆయన వీళ్ళందరికీ కూడా ఈ కర్మ ఫలితాలని ఈ విధంగా అందించాలి అనేటటువంటిదేమీ పెట్టుకోలేదు నియమం. అందువల్ల ఇక్కడంతా కూడా ఈశ్వరుడు మాయే తప్ప మనిషి యొక్క గొప్పతనం లేదు అని. నా మాతృపితృవత్ రాజన్ ధాతా భూతేషు వర్తతే
రోషాదివ ప్రవృత్తోయం యథాయం ఇతరో జన. ధర్మరాజా, మహానుభావ, నాకు ఈ తత్వం కలుగుతూ ఉన్నది. ఏమిటంటే, ఆ ఈశ్వరుడు తల్లి తండ్రి ఎలా అయితే తన పిల్లల్ని చూసుకుంటూ ఉంటారో ఆ విధంగా ఆయన మనందరినీ చూడట్లేదు. యథాయం ఇతరో జన, బయటవాడు ఎవరైనా సరే మన మీద వారి యొక్క కోపాన్ని ప్రదర్శించేటప్పుడు ఏ విధంగా అయితే ఉంటూ ఉంటారో అదే విధంగా పరమాత్మ కూడా కోపంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆయనకేమీ మనం బిడ్డలం అనేటటువంటి అభిప్రాయం లేదు. మనం బిడ్డలం అనే అభిప్రాయం ఉన్నట్లయితే మంచివాడికి కష్టం రాకూడదు, చెడ్డవాడు సుఖపడకూడదు. ఈ రెండూ లేవు అనంటే ఆయనకి ప్రత్యేకంగా మన మీద వాత్సల్యం ఉన్నట్టుగా ఏం తెలుస్తోంది? సాధారణమైన మనిషి కష్టం కలిగినప్పుడు ధర్మంగా ఉండేవాటి వాడు ఆ కష్టాన్ని ఓర్చుకోలేక ఆ భగవంతుణ్ణి ఎన్ని మాటలు అంటాడో అన్ని మాటలు ఆవిడ మాట్లాడుతూ ఉన్నది. నువ్వు అసలు నాకు తండ్రివా, నా మీద నీకేమన్నా ప్రేమ ఉన్నదా అని ఎట్లా అయితే భగవంతుడిని అతను ప్రశ్నిస్తాడో, లేక ఆ దేవుడంతా మాయావి, అంతా విచిత్రంగా చేస్తాడు, ఎందుకు కలిపాడో, ఎందుకు తీసుకెళ్ళిపోయాడో, ఈ బంధాలు ఎందుకు పెడుతున్నాడో, ఇలా ఎందుకు అందరినీ చంపేస్తూ ఉన్నాడో అంతా దేవుడికే తెలియాలి. మన మీద ఏమాత్రం కరుణ లేదు. ఎంత ప్రార్థించినా, ఎంత పూజించినా, ఎంత అర్చించినా చివరికి మనకు కష్టాన్నే ఇచ్చాడు. మనకే ఎందుకు ఇవ్వాలి? మనం ఇన్ని పూజలు చేశాం, ఇన్ని వ్రతాలు చేశాం, ఇన్ని నోములు చేశాం, అయినా సరే ఇంత కష్టాన్ని ఇచ్చాడు. ఎందుకు అంటే ఆయనకి మన మీద ఏమీ ప్రత్యేకమైనటువంటిది లేదు. అసలు ఈ పూజలు, వ్రతాలు, హోమాలు, దానాలు, జపాలు, తత్పరాలు, భోజనాలు అన్నీ కూడా వృథా. ఇవన్నీ కూడా మాయ, ఎవరో బ్రతకడానికి పెట్టినటువంటివి తప్ప వీటి వల్ల కించిత్ కూడా ప్రయోజనం లేదు. ఇవి చేయనటువంటి వాడు బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు రోడ్డు మీద. ఇవి చేసి నానా ఇబ్బందులు పడి ఉపవాసాలని చెప్పి కడుపు మార్చుకుని అపెండిసైటిస్ ఆపరేషన్ దాకా వెళ్ళి నానా గోలబడి ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ రాత్రింబవళ్ళు పూజని, ఉపవాసాలని, ప్రదక్షిణాలని, తలస్నానాలని, జలుబని, మందులని, డాక్టర్లని ఇన్ని కష్టాలు పడి ఇన్నేళ్ల నుంచి ఇన్ని పూజలు చేస్తూ ఉంటే, ఇంత నియమంగా ఉంటూ ఉంటే ఇంత కష్టాన్ని భగవంతుడు నాకు ఇస్తాడా? అగో వాళ్ళు చూడు, వాళ్ళకి పని లేదు, పాట లేదు, ఏమీ లేదు, భగవంతుడు లేడు, ఓ నామం లేదు, జపం లేదు, ఓ దండం లేదు, ఓ పిండం లేదు, హాయిగా ఉన్నారు బ్రహ్మాండంగా, వాళ్ళకి కష్టమే లేదు. నేను నిత్యం భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాను, రోజు దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటాను, ఏ రోజు ఎవరికి అపకారం చేయలే, ఉన్నంతవరకు సహకారం చేశాను, అందరినీ కూడా నా వాళ్ళు అనుకున్నాను, ఎప్పుడూ పరుషమైన మాట మాట్లాడలేదు, ఎప్పుడూ కూడా శాస్త్ర విరుద్ధమైనటువంటి పని చేయలేదు, ఎవరిని కూడా అవమానించలేదు. నాకున్న దాంట్లో నేను తిన్నాను, నాకు కలిగిన దాంట్లో నేను పెట్టాను, దేవుణ్ణి ఏ రోజు నేను నిర్లక్ష్యం చేయలేదు. అయినా సరే నాకింత కష్టాన్ని తీసుకొచ్చి పెట్టాడు, ఇంకా దేవుడు ఎక్కడున్నట్టు? దేవుడు లేదు, దెయ్యము లేదు. ఇవన్నీ చేయడం వృథా, ఇవేం అవసరం లేదు, అన్నీ వదిలేస్తాను నేను, నాకేమీ వద్దు, ఆ దేవుడు లేడు అని ఆ కష్టకాలంలో నిజంగా ఇది మనం మూడవ వ్యక్తిగా ఉండి చెప్తూ ఉన్నప్పుడు అలా ఎందుకు అనుకోవడం అని అనిపిస్తుంది. కానీ ఆ కష్టం పడేటటువంటి వారు ఆ సమయంలో అట్లానే ఆలోచిస్తారు. వాళ్ళ కష్టం అంత గట్టిది, వాళ్ళకు వచ్చినటువంటి బాధ, దుఃఖం అవి ఎవరు తీర్చలేనటువంటిది. దాంతో ఎవరిని అనగలరు? అనాలన్నా, లేక పొగడాలన్నా, దండం పెట్టాలన్నా మనకి భగవంతుడు అనే మాటే తెలుసు తప్ప వేరొకరు తెలియదు. అందుకని వెంటనే మనం ఇదంతా కూడా ఆ పరమాత్మే కదా చేయించేది అని ఆలోచించి వెంటనే దేవుడి మీదకి వెళ్ళిపోతూ ఉంటాం, దేవుణ్ణి అనేస్తూ ఉంటాను. నీ కనీసం నీ చూపుకి కొంచెమైనా సరే బాధ కలగట్లేదయ్యా, ఇంత కష్టాన్ని ఇచ్చి ఇబ్బంది పెడుతున్నావు అని అనేస్తాం. చాలామంది అలాగే అంటూ ఉంటారు. ఎందుకు అనంటే
వారు నమ్ముకున్నదే దాన్ని వాళ్ళు అమ్ముకోవడానికి ప్రయత్నం చేయలేదు, నమ్ముకోవడానికే ప్రయత్నం చేశారు. అది నిజమనుకున్నారు. ఆ నిజం అనేటటువంటిది అబద్ధంగా తోస్తోంది ఈ సమయంలో. తోచేటప్పటికీ ఇక ఈ రకమైనటువంటి భావనలు కలుగుతూ ఉంటాయి. అటువంటి వారిని మళ్ళీ మనం ఇది తప్పు ఇది కాదు అని బుజ్జగించి జాగ్రత్తగా మళ్ళీ మన ధర్మంలోకి తీసుకొచ్చి భగవంతుడంటే ఓ విశ్వాసాన్ని మళ్ళీ కల్పించడం అనేటటువంటిది అది ఒక మహాయాగం లాంటిది, యజ్ఞం లాంటి పని. అంత సామాన్యంగా చేయలేం. వాస్తవాలన్నీ కూడా వాళ్ళ భావాలకి దగ్గరగా ఉన్నాయి. ఏం పాపం చేశారని ఇంత కష్టం ఇచ్చాడు భగవంతుడు అని మనకే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ సంఘటన జరగడానికి ఒకటి కాదు కారణం, ఎన్నో కారణాలు ఉంటాయి. ప్రత్యక్ష కారణాలు, పరోక్ష కారణాలు, పూర్వజన్మ సంబంధమైనటువంటి విషయాలు, వీళ్ళ యొక్క భాగ్యం, ఆ వాళ్ళ యొక్క భాగ్యం, ఇవన్నీ కలగలిపితే ఓ సంఘటన జరుగుతుంది. కాబట్టి ఆ సంఘటన ఒకరి మీద ఆధారపడో, ఒకరి అదృష్టం మీదో ఒకరి దురదృష్టం మీదో ఆధారపడో జరగదు. కావున ఆ కష్టం ప్రాప్తిస్తూ ఉంటుంది. దాన్ని కొంచెం వాళ్ళు దాటడానికి మన వంతు మనం సహకారం చెయ్యాలి. ద్రౌపదీదేవి అలాంటి మాటలే, భగవంతుడే ఆయనే అన్నీ చేస్తాడు, ఇంక ఇవన్నీ అనవసరం అనే నిశ్చయానికి వచ్చేసింది. వచ్చి ఈ మాటలన్నీ మాట్లాడుతూ చాలా గొప్ప మాట అంటోంది ఆవిడే. ఆర్యాన్ శీలవతో దృష్ట్వా హ్రీమతో వృత్తికర్షితాన్ అనార్యాన్ సుఖినశ్చైవ విహ్వలామీవ చింతయా అంటోంది. మహానుభావ, ఎందుకు ఆర్యాన్ శీలవతో దృష్ట్వా హ్రీమతో వృత్తికర్షితాన్, ఆర్యాన్ పూజింపదగినటువంటి వారు, మహానుభావులు, గొప్పవాళ్ళు, ఎవరికి అపకారం చేయనటువంటి వారు, శీలవత మంచి నడవడికి కలిగినటువంటి వాళ్ళు, ఎక్కడ పడితే ఎక్కడ ఎలా పడితే అట్లా ప్రవర్తించేటటువంటి వారు కాదు, వాళ్ళకో వ్యక్తిత్వం వాళ్ళకో గుణం ఉన్నది, అటువంటి వారు. హ్రీమత కాస్త భయం, భక్తి, సిగ్గు, అభిమానము ఇవన్నీ కలిగి ఉన్నటువంటి వారు. పైగా వృత్తికర్షితాన్, ఇటువంటి వారు జీవనానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ బ్రతుకు గడవదు. రేపు ఎలా గడుస్తుందా అంటే తెలియదు వాళ్ళకి. వాళ్ళ పరిస్థితి చూస్తే ఎంతో ఉన్నతంగా ఉంటారు. మహానుభావులు రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలి, అంతటి యోగ్యమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఉంటారు. ఒకరికి అపకారం లేదు, ఒక అధర్మమైన పని లేదు, లోక విద్విష్టం అంటే లోకం చేత నిషేధింపబడినటువంటి పని వాళ్ళు ఏది చేయరు. నలుగురితోటి మాట అనిపించుకోరు, నలుగురు ననరు, వాళ్ళంతట వాళ్ళుగా ఉంటారు. చాలా గొప్పగా దైవభక్తి కలిగి ఉంటారు. ఇటువంటి వారు వృత్తికర్షితాన్, రేపొద్దున ఎలా జీవనం కొనసాగించాలి, రేపొద్దున ఎలా తినాలి అనే దానికి వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. ఇటువంటి వారిని చూసి శీలవతో దృష్ట్వా అనార్యాన్ సుఖినశ్చైవ విహ్వలామీవ చింతయా. అనార్యాన్, ఇక ఇలాంటి వాళ్ళు జీవనం కోసం కష్టపడుతూ ఉంటే ధర్మం అంటే ఏంటో తెలియక అన్యాయం అనేటువంటి దాన్ని వెనకాల పెట్టుకుని అధర్మాన్నే ఆశ్రయిస్తూ దోచినంత దోచుకుంటూ అందరినీ మోసగిస్తూ అందరి విషయంలోనూ అబద్ధాలాడుతూ అందరినీ ద్వేషిస్తూ భయపెడుతూ కొడుతూ చంపుతూ డబ్బే నాకు కావాలి, సుఖమే నాకు కావాలి అని చెప్పి అభిమానం వదిలిపెట్టి ధర్మాన్ని విడిచిపెట్టి ఏమాత్రము బుద్ధి జ్ఞానం అనేవి పెట్టుకోక, అరే ఈరోజు ఇలా మాట్లాడుతున్నాం, రేపు ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకో రకంగా మాట్లాడితే లోకం నా గురించి ఏమనుకుంటుంది అనేది ఆలోచించక, ఎంత పని కావాలంటే అంత పని చేసేస్తాను, నాకు డబ్బే ముఖ్యం అంటూ అనార్యమైనటువంటి సంస్కృతిని అలవర్చుకుని దానికోసం అని చెప్పి ఎంతకైనా దిగజారి సిగ్గు విడిచి
అభిమానం విడిచి, ధర్మాన్ని విడిచి, యోగ్యతని విస్మరించి పాపపు కార్యములు ఎన్ని చెయ్యాలన్నా వెనుదిరగక అన్నిటినీ చేస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేసుకుని కూర్చుని, నేను ఏ పని చేసినా దానికి ఇంత డబ్బు ఇవ్వాలి అని పెట్టుకుని ఆ డబ్బు కోసమని ఎంత నీచమైన పని చేయడానికైనా సిద్ధపడిపోయినటువంటి దౌర్భాగ్యులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు లోకంలో సుఖంగా జీవిస్తూ ఉన్నారు. ఏం ఆశ్చర్యం ఇది! ఇలాంటి వాళ్ళని చూసి వీళ్ళేమిటి ఇంత అశ్లీలంగా, ఇంత హీనంగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారే, కానీ వీళ్ళిప్పుడు లోకంలో సుఖవంతులు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు, రోజు కోసం ఎలా గడుస్తుందో తెలియక మథన పడిపోతూ ఉన్నప్పటికీ కూడా నువ్వు ఈ పని చేస్తే నీకు ఇంత ఇస్తాను అని అంటూ ఉన్నప్పుడు ఆ డబ్బు కావలసినప్పటికీ ఆ పని ధర్మమా అధర్మమా అని ఆలోచించి, ధర్మమైతేనే చేస్తాను, అధర్మమైతే నీకు అదన్నం నన్ను వదిలిపెట్టు అనేటటువంటి వ్యక్తి, అంత సద్గుణ సంపన్నుడు, అతను కష్టాలు పడుతూ ఉంటే ఏమిటి రెండిటి మధ్య ఎక్కడ సారూప్యం? ఇలాంటి పరిస్థితులను నేను గమనిస్తూ ఉంటే నాకు మనస్సు బాధ కలుగుతోంది. నా మనస్సంతా కూడా కకావికలమైపోతోంది. బాధతో నేను చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను. మహానుభావ, లోకం అలాగే కనిపిస్తూ ఉన్నది. మంచివాడేమో, ధర్మం కోసం కష్టపడేటువంటి వాడేమో అంతకంతకీ దిగజారిపోతూ ఉన్నాడు. అధర్మం చేయడమే నా పని అనుకున్నటువంటి వాడేమో అంతకంతకి కోట్లు సంపాదించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. మోసం చేయడం తెలుసు, అన్యాయం చేయడం తెలుసు, లంచం తీసుకోవడం తెలుసు, వ్యభిచారం చేయడం తెలుసు. ఇలాంటి పనులు చేస్తూ ఉండేటటువంటి వారు మానసిక వ్యభిచారం, కాయిక వ్యభిచారం, వాచిక వ్యభిచారం, అబద్ధాలు, అన్యాయాలు, హత్యలు, దోపిడీలు, సుఖం తగ్గట్లా పెరుగుతోంది. అంతకంతకీ సుఖం. లోకం భయపడుతోంది, అమ్మో అంటోంది, అటువంటి వారి జోలికి వెళ్ళొద్దంటోంది, పూజిస్తోంది. వీడేమో ధర్మం అని చెప్పి ఇక్కడే ఇంకా కిందకి కూరుకుపోతూ ఉన్నాడు. ఇదేనా మరి ధర్మం వల్ల కలిగేటటువంటి ప్రయోజనం? ద్రౌపదీదేవి ప్రశ్న ధర్మరాజుని గురించి అని, తవేమాం ఆపదం దృష్ట్వా సమృద్ధించ సుయోధనే ధాతారం గరహయే పార్థ విషమం యోనుపశ్యతి. తవ ఇమాం ఆపదాన్ దృష్ట్వా సుయోధనే సమృద్ధించ దృష్ట్వా ధాతారం గరహయే అంటోంది ఆవిడ. పార్థ, ధర్మరాజా, నీకు వచ్చినటువంటి ఆపదని చూసి, ఆ దుర్యోధనుడికి కలిగినటువంటి భోగాల్ని చూసి, ఆనందాల్ని చూసి, నువ్వేమో ఇంత విపత్తులో పడిపోయి కష్టాల్లో నానా ఇబ్బందులు పడుతూ ఉంటే, ఆ దుర్యోధనుడు చూడు ఆ రాజ్యంలో భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉంటే, నేను ఆ దేవుణ్ణి, విధిని నిందిస్తూ ఉన్నాను. ఆయనే ఇదంతా చేసింది. ఆ విధి వల్లే కదిరా అయింది. ఆ విధిని ఎవరు ఏర్పరుస్తున్నారు? పరమాత్మ, ఈశ్వరుడు. అందువల్ల నీలాంటి వాడు ఇలా ఉండిపోయి అలాంటి వాడు అలా వెళ్ళిపోతూ ఉంటే ఇంకా ఇక్కడ ధర్మము, యోగ్యత, క్షేమము, సహనము, దయ ఇవన్నీ ఏమిటి? ఎందుకు ఇవన్నీ? వీటి వల్ల ఏంటి ప్రయోజనం? అవన్నీ వాడుకుంటేనా? వాడికి ఉండి అలా అయ్యాడా, నీకు లేక ఇలా అయ్యావా? అందువల్ల పరమాత్మనే నేను నిందిస్తూ ఉన్నాను అని. ఆర్యశాస్త్రాతికే క్రూరే లుబ్ధే ధర్మాపచాయిని ధార్తరాష్ట్రే శ్రియం దత్వా ధాత కిం ఫలమశ్నుతే అంటోంది. పెద్దలు ఏదైతే ఒక శాస్త్ర రీతి చెప్పారో, ఒక పద్ధతి చెప్పారో, ఓ ధర్మాన్ని చెప్పారో, ఒక నియమాన్ని ఏర్పరిచారో,
అటువంటి వాటన్నిటినీ కూడా తుంగలో తొక్కి ఏమాత్రము భయపడక అభిమానపడక యథేష్టంగా ప్రవర్తించినటువంటి క్రూరుడు, ధర్మాన్ని తప్పినటువంటి మూర్ఖుడు అయిన ఆ దుర్యోధనుడికి సంపద ఇచ్చి ఆ ఈశ్వరుడు మాత్రం దాతా కింఫలమశ్నుదే, ఈశ్వరుడు ఏం ఫలితాన్ని పొందుతాడే నాకు అర్థం కావట్లా. ఇంత విధి, ఇంత ధర్మశాస్త్రం, ఇంత వ్యవహారం, జీవనం, మార్గం అంటూ ఎన్నో అంటివే, ఇవన్నీ తప్పాడుగా. వేటిని కూడా పాలించట్లేదుగా. ఇవి తప్పడమే కాక పెద్దలని అవమానించడమే కాక మాయాజూదములు ఆడుతూ మోసగించి లాక్కుంటే రాజ్యాన్ని, ఆ రాజ్యాన్ని అటువంటి మూర్ఖుడికి అందజేసినటువంటి ఆ దేవుడు మాత్రం ఏం ప్రయోజనం పొంది ఆనందపడతాడు? ఏం ఉపయోగం ఉంది ఆయనకి? కర్మచేత్ కృతమన్వేతి కర్తారన్నాన్యమృచ్చతి కర్మణ తేన పాపేన లిప్యతే నూనమీశ్వర. ఇప్పుడు చెప్తున్నాను, కర్మచేత్ కృతమన్వేతి, ఎవడు చేస్తున్నాడో అటువంటి వాడికే ఆ కర్మ ఒకవేళ చెందినట్లయితే, వాడినే అనుసరిస్తూ ఉండేదైతే, తప్పు చేస్తే తప్పుకి తగినటువంటి ఫలితం పొందాల్సిందే, ఒప్పు చేస్తే దానికి తగినటువంటి సుఖాన్ని పొందాల్సిందే అని చెప్పుకున్నాం. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని చెప్పి. కావున ఆ శుభమో అశుభమో నువ్వు చేస్తే తప్పక నువ్వే అనుసరించాలి, నిన్నే అంటుకుని వస్తున్నది, వదిలిపెట్టదు కర్మ, కాబట్టి నువ్వు అనుభవించి తీరాల్సిందే అని అనుకున్నాం కదా. ఆవిడంటోంది అలా ఒకవేళ చేసినటువంటి వాడికే ఆ కర్మ ఫలితం వెళ్ళి అంటుకునేటట్లయితే కర్తారం నాణ్యమృచ్చతి, వేరొకణ్ణి అది అంటుకోకపోయినట్లయితే, ఒక మంచి పని చేస్తే ఎవడు చేశాడో వాడికే ఆ ఫలితం వచ్చేట్టు, ఒక చెడ్డ పని చేస్తే ఎవడు చేశాడో వాడికే ఆ చెడ్డ పని యొక్క ఫలితం కలిగేటట్లయితే, ఆ పుణ్యపాపాలతో వేరొకడికి సంబంధం లేదు అన్న మాటే నిజమైతే, నువ్వు చేసింది నువ్వే అనుభవించాలి అన్న మాటే నిజమైనటువంటిదైతే, ఈశ్వరుడికి కూడా అతడు చేసినటువంటి పాపకర్మలు అంటుకుంటాయి ధర్మరాజా. మరి ఆయన పాపం చేస్తున్నాడు కదా, కాబట్టి ఆ దేవుడికి కూడా చివరికి పాపం అంటుకుని తీరాల్సిందే అని, అథ కర్మ కృతం పాపం నచేత్కర్తారమృచ్చతి కారణం బలమేవేహ జనాన్ శోచామి దుర్బలానే. ఒకవేళ ఈ పాపం చేసినటువంటి వాడికి ఆ పాప ఫలితం అంటుకోదు అని చెప్పి ఒకవేళ చెప్పేటట్లయితే, అప్పుడు దానికి కారణం ఏమిటి అంటే బలం అని మాత్రమే చెప్పుకోవాలి. అబ్బెబ్బే దేవుడు తప్పు చేస్తే దేవుడికి వెళ్ళి పాపం అంటుకోదు అని ఒకవేళ ఎవరన్నా అన్నట్లయితే, అప్పుడు మాత్రం ఆ దేవుడి దగ్గర ఉన్నటువంటి విశిష్టమైన బలం ఉంది కదా, ఆయన చాలా గొప్పవాడు కదా, చాలా బలశాలి కదా, శక్తిశాలి కదా, కాబట్టి ఆయనకి ఈ పాపం అంటుకోవట్లేదు తప్ప, లేకపోతే ఆయనకి అంటుకోవడమే. మామూలుగా అయితే వెళ్ళి పాపం ఈశ్వరుడికే అంటుకుంటుంది. ఆయన ఒకవేళ ఆయనకు అంటుకోదు అని ఎవరన్నా అన్నారనుకోండి, ఆయన దగ్గర ఉన్నటువంటి శక్తి దానికి కారణం. అంత శక్తివంతుడు కాబట్టే ఆయనకి పాపం అంటుకోదు అని చెప్తాను నేను. కానీ దుర్బలులైనటువంటి జనులు కారణం బలమేవేహ జనాన్ శోచామి దుర్బలాన్, ఏమాత్రము కూడా శక్తి లేక ఈశ్వరుడు ఆడించేటటువంటి నాటకంలో భాగస్వామ్యాన్ని పొంది, ఈశ్వరుడు ఎలా నడిపిస్తే అలా నడుస్తూ ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి దుర్బలులైనటువంటి ఈ జనాల్ని చూసేటప్పటికీ నేను బాధపడుతూ ఉన్నాను ధర్మరాజా అని ద్రౌపదీదేవి తన యొక్క భావాన్ని మొత్తాన్ని కూడా బయటపెట్టి, తనకు కలిగినటువంటి దుఃఖానికి, ఈ కష్టానికి, ఈ అరణ్యవాసానికి కారణం ఈశ్వరుడే, వేరొకడు కాదు, కర్మ వల్ల ప్రయోజనం లేదు అని సిద్ధాంతీకరించినట్లుగా మాట్లాడింది ధర్మరాజు అంతటి ధర్మమూర్తితోటి. ఆనాటి
యుగంలోనే అప్పుడే ఆవిడ తన యొక్క కష్టాన్ని భరించలేక, దుఃఖాన్ని ఆపుకోలేక, శోకాన్ని దిగమింగుకోలేక ఈశ్వరుడి మీద ఆవిడ ఇన్ని మాటలు మాట్లాడింది. దీనికి రేపు ధర్మరాజు అత్యద్భుతమైన సమాధానంతో మొదలు పెడతాడు. అసలు నాస్తిక్యం అంటే ఏమిటి? నాస్తికుడంటే ఎవరు? ఎవణ్ణి మనం నాస్తికుడనాలి? భగవంతుడి మీద భక్తి లేనటువంటి వాడు నాస్తికుడేనా? ఆ మాట వాస్తవమా? సత్యమైనదేనా? రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా ఆ పదానికి యథార్థమైనటువంటి అర్థాన్ని స్పష్టంగా చెప్పుకుందాం. ఈనాటి ఈ శ్లోకములన్నింటినీ పారాయణ చేసి దుఃఖంలో మనకి ఒకవేళ భగవంతుడి మీద ఇటువంటి భావన కలిగినప్పటికీ కూడా మనం చేసేటటువంటి పుణ్యపాపాలే మనల్ని ఇబ్బంది పెడతాయి, లేక రక్షిస్తాయి, మనల్ని ఎప్పటికీ కూడా కాపాడుతాయి. పుణ్యములైతే పాపములైతే ఎప్పటికైనా మనల్ని వదిలిపెట్టవు, కష్టపెడతాయి అనేటటువంటి సత్యాన్ని గ్రహించి కర్మ చేయడం మన విధి, అందుకే మనం చేస్తూ ఉన్నాం అనేటటువంటి భావాన్ని బలపరుచుకుని కష్టాన్ని ఇచ్చినంత మాత్రమున భగవంతుడికి మన మీద ప్రేమ లేనట్టు కాదు. ఏ సుఖం వచ్చిన రోజు మాత్రం ఎందుకు ఆ మాట గుర్తురాలా? నేనే ఆ పరమాత్మకి ఇష్టమైనటువంటి వాడిని కాబట్టి ఇంత సుఖం ఇచ్చాడు అని చెప్పి ఆ దేవుడి మీద సకల భారాన్ని వేసి మనం ఎందుకు ఉండలేకపోయాం? మనం ఎక్కడో పురుషకారాన్ని చూపించుకుంటూ నేను ఇంత పని చేసి సాధించుకున్నానని చెప్పుకుంటున్నామే. కష్టం వచ్చినప్పుడు ఆయన మీద నిందెందుకు? అందువల్ల ఆ కష్టం కొన్ని కారణముల వల్ల వచ్చినటువంటిదే. కానీ మళ్ళీ భగవంతుడు ఈ కష్టం నుంచి రక్షించేటటువంటి వాడు ఆయన. ఈ కష్టాల నుంచి గట్టెక్కిస్తాడు ఆయన. ఈ కష్టం నుంచి గట్టెక్కించడమే మహోపకారం అనేటటువంటి భావాన్ని మనం పొందుతూ భగవంతుడిని మనం ప్రార్థించినట్లయితే ఆయన అనుగ్రహంతో మనం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలం. మన యొక్క మనస్సుని దృఢపరచుకోగలం. ఈ నిత్యమైనటువంటి సత్యాన్ని మనందరం కూడా గ్రహించాలి. గ్రహించి ఆ పరమాత్మని భయకృత్ భయనాశన, పరమాత్మకు ఉన్నటువంటి మాట భయకృత్ అంటే భయాన్ని పెట్టేటటువంటి వాడు కూడా ఆయనే, కష్టాన్ని ఇచ్చేటటువంటి వాడు ఆయనే. భయనాశన, ఆ ఇచ్చినటువంటి కష్టాన్ని పోగొట్టేటటువంటి వాడు కూడా ఆయనే అనేటటువంటి వాస్తవం మనకి విష్ణు సహస్రనామాన్ని చదువుతున్నప్పుడే తెలుస్తూ ఉన్నది. ఆ సత్యాన్ని గ్రహించి ఆయన మీద నిత్యమైనటువంటి ఆయన యొక్క గుణముల మీద మనందరం కూడా విశ్వాసాన్ని ఉంచుకుని రక్షించమని ప్రార్థిద్దాం. కష్టాలని దూరం చేయమని, అలా మనల్ని అనుగ్రహించమని ఆయన్ని వేడుకుందాం. ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఆచార్యుల వారి ద్వారా ద్రౌపది యొక్క ఉద్వేగ వాక్యాలని మనం విన్నాం. అయితే ఇందులో చాలా చమత్కారమైనటువంటి విషయాలని మనం ఈరోజు తెలుసుకున్నాం. ఏమి అనంటే, ఒకటి పూర్వం మీరేమో అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అన్నారు. ఖచ్చితంగా ఎవరైతే ఆచరిస్తారో వారు ఆ సుఖాన్నైనా దుఃఖాన్నైనా అనుభవించాల్సిందే అని నిర్ణయం చేశారు. అలాగే భగవద్గీతలో కూడా క్షేత్రజ్ఞ విభాగ యోగ అనేటటువంటి అధ్యాయంలో పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే అని వాక్యం. పురుషుడే మనకు ప్రాప్తించేటటువంటి సుఖము యందు కానీ దుఃఖముల యందు కానీ హేతువు ఎవరు అని అంటే పురుషుడే, అంటే జీవాత్మ. వాడు ద్వారా వాడు చేసుకున్నటువంటి పాపపుణ్యములను బట్టి వాడి యొక్క సుఖ దుఃఖములు అనేటటువంటిది మన యందు బేరీ చేసి ఉంటాయట. అంతటి శాస్త్రం చక్కగా ఈ విధంగా పురుషుడే కారణమని చెబుతూ ఉంటే, మరి దీనికంతా కూడా కారణం కర్మ ఎవరైతే చేశారో, కర్మ చేసినటువంటి వాడు మనల్ని అంతా కూడా నడిపించినటువంటి దానికి హేతువు పరబ్రహ్మ కదా, పరమాత్మ కదా. కాబట్టి ఈ పాపం అంతా కూడా ఆ పరమాత్మకు సంబంధించినదే, మనకు సంబంధించినటువంటిది కాదు అని ఆవిడ తన యొక్క ఉద్వేగ వాక్యాలని చెబుతూ ఉంది. ఇక్కడ ఇంకొక చిన్న విషయం మనం గమనించినట్లయితే ఒక వాక్యం చెబుతున్నారు, హినస్తి భూతైర్భూతాని. ప్రాణుల చేత ప్రాణులు హింసింపబడుతున్నారు. ఎలాగూ అనంటే, మనము ఒకరిని హింసించడం వలన అదే దుఃఖము వారి ద్వారా కాకుండా వారి ద్వారానైనను లేదు ఇతరుల ద్వారానైనను మనం అనుభవిస్తున్నాము అని ఆవిడ చెప్పడం జరిగింది. అదేవిధంగా మనము చేసేటటువంటి పుణ్యకర్మ కూడా
మనం ఎవరికైనా ఒక దానం చేస్తే వాడే మనకు సహాయం చేయాల్సినటువంటి పని లేదు. ఇతరులు ఎవరైనాను కూడా, ఏ పురుషుడైనను కూడా మనకు ఆయా సందర్భంలో సహాయం చేస్తారు అనేటటువంటిదే ధర్మపు యొక్క స్థితి. అంతటి విశేషమైనటువంటి ధర్మాలని మనం ఈరోజు చక్కగా తెలుసుకున్నాం. ఇక మహాభారత అంతర్గత వనపర్వంలో 30వ అధ్యాయంలో 33వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అన్యథా పరిదృష్టాని అన్యథా పరిదృష్టాని మునిభిస్తత్వదర్శిభిః మునిభిస్తత్వదర్శిభిః అన్యథా పరివర్తంతే అన్యథా పరివర్తంతే వేగా ఇవ నభస్వతః వేగా ఇవ నభస్వతః అన్యథైవ హి మన్యంతే అన్యథైవ హి మన్యంతే పురుషాస్తాని తాని చ పురుషాస్తాని తాని చ అన్యథైవ ప్రభుస్తాని అన్యథైవ ప్రభుస్తాని కరోతి న కరోతి చ కరోతి న కరోతి చ యథా కాష్ఠేన వా కాష్ఠం యథా కాష్ఠేన వా కాష్ఠం అస్మానం చాస్మనా పునః అస్మానం చాస్మనః పునః అయసా చాప్యయశ్చింద్యాత్ అయశ్చాపయశ్చింద్యాత్ నిర్విచేష్టమచేతనం నిర్మిచేష్టమచేతనం ఏవం స భగవాన్ దేవః ఏవం స భగవాన్ దేవః స్వయంభూః ప్రపితామహః స్వయంభూః ప్రపితామహः హినస్తి భూతైర్భూతాని హినస్తి భూతైర్భూతాని ఛద్మ కృత్వా యుధిష్ఠిరా ఛద్మ కృత్వా యుధిష్ఠిర సంప్రయోజ్య వియోజ్యాయం సంప్రయోజ్య వియోజ్యాయం కామకారకరః ప్రభుః కామకారకరః ప్రభుః క్రీడతే భగవాన్ భూతైః క్రీడతే భగవాన్ భూతైః బాలః క్రీడనకైరివ బాలః క్రీడనకైరివ నమాతృపితృవద్రాజన్ నమాతృపితృవద్రాజన్ ధాతా భూతేషు వర్తతే ధాతా భూతేషు వర్తతే రోషాదివ ప్రవృత్తోయం రోషాదివ ప్రవృత్తోయం యథాయమితరో జనః యథాయమితరో జనః ఆర్యాన్ శీలవతో దృష్ట్వా ఆర్యాన్ శీలవతో దృష్ట్వా శ్రీమతో వృత్తికర్షితాన్ హిమతో వృత్తికర్షితాన్ అనార్యాన్ సుఖినశ్చైవ అనార్యాన్ సుఖినశ్చైవ విఫలామీవ చింతయా ఫలామీవ చింతయ తవే మామాపదం దృష్ట్వా తమే మామాపదం దృష్ట్వా సమృద్ధిం చ సుయోధనే సమృద్ధిం చ సుయోధనే ధాతారం గర్హజే పార్థ ధాతారం గర్హయే పార్థ విషమయ్యోనుపశ్యతి విషమయ్యోనుపశ్యతి ఆర్యశాస్త్రాతిగే క్రూరే ఆర్యశాస్త్రాదికే క్రూరే లుబ్ధే ధర్మాపచాయిని లుబ్ధే ధర్మాపచాయిని భారతరాష్ట్రే శ్రియం దత్వా ధార్తరాష్ట్రే శ్రియం దత్వా ధాతా కిం ఫలమశ్నుతే ధాతా కిం ఫలమశ్నుతే కర్మ చేత్ కృతమన్వేతి కర్మ చేతకృతం వేది కర్తారం నాణ్యమృచ్చతి కర్తారం నాణ్యమృచ్చతి కర్మణా తేన పాపేన కర్మణా తేన పాపేన లిప్యతే నూనమీశ్వరః లిప్యతే నూనమీశ్వరః అథ కర్మ కృతం పాపం అథ కర్మ కృతం పాపం న చేత్ కర్తారమృచ్చతి న చేత్ కర్తారమృచ్చతి కారణం బలమేవేహ కారణం బలమేవేహ జనాన్ శోచామి దుర్బలాన్ జనాన్ శోచామి దుర్బలాన్ ఇది శ్రీమన్మహాభారతే ఇది శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత వనపర్వాంతర్గత అర్జునాభిగమన పర్వణి అర్జునాభిగమన పర్వణి ద్రౌపదీ వాక్యే ద్రౌపదీ వాక్యే త్రింశోऽధ్యాయः త్రింశోऽధ్యాయः ఓం నమో వెంకటేశాయ. శ్రీ పి శ్రీనివాస్ కుమార్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరూ కూడా గోవిందనామ సంకీర్తనాన్ని చేయడానికి సోత్సాహంగా సంసిద్ధులై ఉన్నారు. మనకు కూడా గోవిందనామ సంకీర్తనం అనేటటువంటిది ఒక
కల్పవృక్షం లాంటిది. ఆ కల్పవృక్షం కింద మనం ఎన్ని విధములైన కోరికల్ని కోరుకున్నా అవన్నీ తీరుతూనే ఉంటాయి తప్ప వాటికి ఎప్పటికీ కూడా నిలుపుదల లేక అభావము అనేవి ఉండవు. మనకు కూడా ప్రాపంచికమైనటువంటి సుఖముల మీద కోరికలు తగ్గి దైవం మీద భక్తి నిలచి మన యొక్క కష్టములు తొలగి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కలగాలి అని చెప్పి చక్కగా భావిస్తూ మనం ఆ విధమైనటువంటి నిర్ణయాన్ని మనస్సులో దృఢంగా చేసుకుంటూ గోవిందనామ సంకీర్తనం చక్కగా చేసుకుందాం. దేవదేవుని ఆశీస్సులను పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.